గర్ల్ ఫ్రెండ్ మూవీ చూడ్డానికైతే వెళ్తున్నాను. ఏదైతే మెసేజ్ ఆడియన్స్‌కి మూవీ ద్వారా ఇవ్వాలనుకున్నారో, అది క్లైమాక్స్‌లో ఎగ్జాక్ట్‌గా డెలివరీ చేశారు. అండ్ అంతదాకా తీసుకుపోయిన ఆ మూవీ విధానం ఉంది. ఫుల్ ఫిదా అయిపోయాను. అప్పుడెప్పుడో 'అందాల రాక్షసి' మూవీలో రాహుల్ గారు గౌతమ్ క్యారెక్టర్ ఎంత క్రష్‌గా అలా మిగిలిపోయిందో, ఇప్పుడు ఈ సినిమాలో తీసిన విధానానికి ఒక డైరెక్టర్‌గా రెస్పెక్ట్ అయితే ఆయన మీద చాలా పెరిగింది. హీరో, హీరోయిన్‌తో ఉండే విధానం ఫస్ట్ హాఫ్ మొత్తం అబ్బా! ఎంత స్వీట్ ఉంది, ఎంత మంచిగున్నాడు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్‌లో హీరోని చూస్తుంటేనే కోపం వచ్చేస్తుందనమాట వాడు కనపడతా ఉంటేనే. మీకు ఆ మూవీ మొత్తం చున్నీ కవర్ చేసుకుంటూనే ఉంటది. కానీ క్లైమాక్స్‌లో మటుకు చున్నీని అలాగే వదిలేసి వెళ్ళిపోతది. అందరికీ గుర్తే ఉంటే కొన్ని మంత్స్ బ్యాకు రాహుల్ గారి వైఫ్ చిన్మయిది ఒక చున్నీ కాంట్రవర్షియల్ జరిగిందప్పుడు. కానీ రాహుల్ గారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదనమాట. కానీ నాకెందుకో ఈ మూవీలో ఆయన ఏం ఆలోచించాడో అది ఈ మూవీ ద్వారా చెప్పినట్టే అనిపించింది. అండ్ ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో స్టార్టింగ్ అయినా, డ్యామేజ్ అయ్యాకైనా మనం నో చెప్పి బయటికి వచ్చేయచ్చు అనేది ఈ మూవీ మెసేజ్. అండ్ నాకు డైరెక్టర్ గారిని అడగాలనిపించింది, ఏం తాగి స్టోరీ రాశారు మీరు అని.